యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలాచారి, మండల అధ్యక్షులు విఠలాచారి, గౌరవ అధ్యక్షులు వెంకటనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘు, మండల కార్యదర్శి శ్రీనివాసచారి, సభ్యులు శ్రీనివాసచారి, శ్రీనివాస్, నరసింహాచారి, వెంకటేష్, శ్రీనివాసచారి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలిసి మన పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ వారు మరణించి ఈ రోజుకు 14 సంవత్సరాలు జరుగుతున్నది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆశయాలను ఇంతవరకు నెరవేర్చలేదు. ఏదైతే ఆయన సిద్ధాంతకర్త రచించినటువంటి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం గురించి పాటుపడేటువంటి వ్యక్తి మన జయశంకర్ సారు. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జయశంకర్ సార్ని మరిచి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్న తపనతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడో ఆయన ఆశయాలను ఇంతవరకు నెరవేరలేదు. అదే మన విశ్వబ్రాహ్మణులకు, విశ్వకర్మలకు, స్వర్ణకారులకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వాలు వల్లగుద్ది చెప్పినాయో ఈరోజు మరిచి ఈ యొక్క జయశంకర్ సార్ ఆశయాలని నిర్వీర్యం చేసిరని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇకనైనా గుర్తించి జయశంకర్ సార్ ఆశయాలను తెలుసుకొని ఈ స్వర్ణకారులకే కానీ ప్రతి పేద బిడ్డలకు సంక్షేమ పథకాలు అందే విధంగా నిర్ణయించాలని చెప్పి పాల్గొని ఈ యొక్క ప్రభుత్వము మా స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మన విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మల ఐక్యత, విశ్వకర్మల ఐక్యత. జయశంకర్ సారు జోహార్ జోహార్, జోహార్ జోహార్. జయశంకర్ సార్ గారిది 14వ వర్ధంతి సందర్భంగా వెలుగొండ మండల స్వర్ణకార సంఘం ద్వారా జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాలాచారి గారు వారి ఆధ్వర్యంలో, మండల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. ఆ యొక్క జయశంకర్ సారి ఆశయ సాధన కొరకు అందరు కృషి చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఏ టీఆర్ఎస్ వచ్చినా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మా విశ్వకర్మలకు ఏమీ అంత మర్చిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని ఈ స్వర్ణకారులను, విశ్వకర్మలను ఆదుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను.